హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. బిగ్ బాస్లో నాగ మణికంఠ కన్నీటి తుఫాన్లో కొట్టుకుపోతున్నాడు. దానికి ముందు ఇంకో విషయం తెలుసుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి దాన్ని ఆపే శక్తికి సంబంధించి టాస్క్లు పెడతారని తెలిసింది కదా. ఎస్, అందులో 2 టాస్క్లు జరిగాయంట. మేబీ అవి మీకు రేపు టెలికాస్ట్ అవ్వచ్చు. ఆ 2 టాస్క్లలో ఒకటేమో గెలిచారట, ఒకటేమో ఓడిపోయారట. మరి బ్యాలెన్స్ అయింది కదా. దీనికి సంబంధించిన పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది అయితే ఇంకా అప్డేట్ రాలేదు. దానికి సంబంధించిన అప్డేట్ రాగానే చెప్తాను. అంటే ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏంటి, గెలిస్తే మరి ఒకళ్ళని ఏమైనా తీసేస్తారా 12 మందిలో నుంచి, ఓడిపోతే మళ్ళీ ఇంకోళ్ళు యాడ్ చేస్తారు. అట్లా యాడ్ చేసుకుంటూ పోతే 13, 14, 15 అవుతాయేమో కదా. సో అవన్నీ మనం భరించలేము. ఎనీవే, సో ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. ఇక నాగ మణికంఠ ఒక వారం పాటు టాస్క్లకు దూరంగా ఉండాల్సిందేనంట. ఎందుకంటే నిఖిల్ ఎలిమినేట్ చేశాడు కాబట్టి, తీసేశాడు కాబట్టి. అంటే ఒక వారం అంటే ఒక్క గేమ్లో హాఫ్ ఆఫ్ ది గేమ్లో తీసేస్తేనే ఏడ్చాడు. అటువంటిది ఒక వారం అంతా బుధ, గురు, శుక్ర అంటే దాదాపు 3 రోజులు 4 రోజులు గేమ్లు ఆడకుండా ఉంటే నాగ మణికంఠని మనం చూడగలుగుతామా, తట్టుకోగలుగుతామా? అసలు ఆయన ఏడిపిన నాకైతే గుండె తరకపోతుంది. అసలు ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.